డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. నేను నెలకు ఒక 5,000 దాద్దాం అనుకున్నా. ఒక 5,000 వరకు నేను సేవ్ చేయగలను. అంటే నేనేమనుకుంటున్నానంటే, ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకో, బాగుంది ప్లాన్, మంచిగా ఉందని చెప్పేసి. నేనేమో అప్పటి వరకు అందులో పెడదామని నేను అనుకున్నా. ఈలోపు ఇంట్లో చూసుకుంటే అమ్మ వాళ్ళేమో గోల్డ్ కొనమంటున్నారు, కొంతమంది ఏమో పీపీఎఫ్ అంటున్నారు, మీరేమో రోజు మ్యూచువల్ ఫండ్ అంటున్నారు. అసలు ఏది బెస్ట్ సార్? హిస్టారికల్ రిటర్న్స్ చూసుకుంటే ఇవి ఎలా ఉన్నాయి విన్నట్లుని, ఈ 4 ఏది బెస్ట్ అంటారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు నన్ను? నీ ఇన్కమ్ 15,000 20,000 ఉంది. ఇన్కమ్ పెరిగే అవకాశాలు లేవు. నియర్ బై మనకేం కనపట్ల. ఇన్కమ్ పెరిగే అవకాశాలు అయితే ఏం కనపట్ల. మా పెరిగినా కానీ ఒక 15,000 20,000 అయితే 25,000 అయితే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో. ఓకే. అలాంటి వాళ్ళకి ట్రెడిషనల్ ఇన్సూరెన్స్ ప్లాన్ మంచిదే. ఓకే. మేము రెగ్యులర్గా టర్మ్ ప్లాన్ తీసుకోండి అని చెప్తాం. టర్మ్ ప్లాన్కి నీ ప్రొఫైల్ సూట్ కాదు. అలాంటప్పుడు రెగ్యులర్ ఇన్సూరెన్స్ ప్లాన్ కరెక్ట్. ఓకే. అట్లా కాదు, సరే ఈ మార్కెట్ వాలటిలిటీ వద్దు, ఈ గోల వద్దు, నాకు నేను ఒక టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నానులే, నా ప్రొఫైల్ టర్మ్ ప్లాన్ వచ్చింది, ఓకే, నాకు శాలరీస్ పెరుగుతాయి, నెక్స్ట్ 2 ఇయర్స్లో టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నా, ఇది కొంచెం సేఫ్టీ ఉండేటట్టుగా చూసుకోవాలి, ఒక 10-15 ఏళ్ళు దీన్ని ముట్టుకోకూడదు సార్, నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చినా పర్లేదు అనే మెంటాలిటీ నీదైతే పీపీఎఫ్ బెటర్. ఇప్పుడు ఎవరన్నా సరే నుంచి నీళ్ళ ఎవరో చోట్ల పరిగెట్టి పాలు తాగనే చేస్తున్నారు. ఎంత కష్టపడితే ఎంత రిస్క్ చేయగలిగితే అంత రిటర్న్స్ అంటారు కదా. పరిగెట్టి పాలు తాగద్దు. చాలా మంది ఏమంటారంటే, నాకు రిటర్న్స్ బ్రహ్మాండంగా ఉండాలి, రిస్క్ ఏముండొద్దు. రిస్క్ ఏమి ఉండదు అసలు, కానీ రిటర్న్స్ మాత్రం 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీ వచ్చేయాలి, నెక్స్ట్ మంత్కి డబుల్ అయిపోతే ఇంకా హ్యాపీ. అదే ప్రాపర్గా అట్లా ఆలోచిస్తారు. గోల్డ్ సపోజ్ ఇంట్లో వాళ్ళకి ఏదో చిన్న చిన్న అవసరాలు లేకపోతే కోరికలు ఉన్నాయి, అది తీరిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నారు. ఈ సంపాదన కంటే అది బెటర్. అంటే సార్ చిన్న ఆర్నమెంట్ కొనుక్కెళ్ళి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఏం డ్రీమ్స్ అచీవ్ అవుతారు అనుకున్నప్పుడు అది కూడా మంచి పనే. ఇవన్నీ కాదు, నాకు రిటర్న్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత 15 ఇయర్స్ తర్వాత నాకు ఏదైనా పెద్ద పెద్ద అవసరాలు వచ్చినప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఎప్పుడైనా ఒక 10%, 15%, 20% మార్కెట్ ఏదైనా అటు ఇటు అయినప్పుడు కూడా వాలటైల్ అయినా నా వాల్యూ తగ్గినా నేనేం భయపడను అనుకునే వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ పెట్టు. అలా హిస్టారికల్ రిటర్న్ తీసుకో. ఎందుకు లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండే బెటర్ అని చెబుతున్నారు అంటే, హిస్టారికల్ రిటర్న్ తీసుకుంటే కనుక నెలకు ఒక 5,000 రూపాయలు ఎవరైనా ఒక ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసి ఒక 15 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకుందాం చూస్తే ఇన్సూరెన్స్లో అయితే ఒక 12-13 లక్షల రూపాయల వరకు మెచ్యూరిటీ వస్తుంది. ఓకే. కానీ అంటే రిటర్న్ వైజ్ చూసుకుంటే ఎంత ఇస్తున్నారు సార్? అది అరౌండ్ 6% ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. అంతే 6% ఉంటుంది. కానీ ఆ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా దాన్ని పొరపాటున జరగకూడదని కోరుకుంటాం ఎవరైనా. అవును సార్. ఏదైనా అన్సర్టనిటీ జరిగింది, ఆ పాలసీ తీసుకున్న అతను లేకపోతే, సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కనుక అతను లేకపోతే ఆ ఫ్యామిలీకి టోటల్ సమ్మేషుడ్ ఇస్తాడు. అప్పుడు ఏంది, నువ్వు ఏదైతే క్యాలిక్యులేట్ చేసి ఇంట్రెస్ట్ రేట్లు ఏవి కూడా అక్కడ వర్కౌట్ కావు. సంవత్సరానికి ఒక 60,000 రూపాయల కాడికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పే చేశాడు, 1,80,000 పే చేశాడు, అతనికి వచ్చేప్పుడు దగ్గర 15-16 లక్షలు మెచ్యూరిటీ డెత్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి. మనం పెట్టిన అమౌంట్కి అతనికి వచ్చిన అమౌంట్కి చాలా హ్యూజ్ గ్యాప్ ఉండదు, ఇంట్రెస్ట్ ఏది వర్కౌట్ కాదు. అవును సార్. అదే ఆ ప్రోడక్ట్లో ఉపయోగం. పీపీఎఫ్ ఎందుకు పీపీఎఫ్ చేయమంటారు అంటే, మన దగ్గర ఏ రోజు లిక్విడిటీ ఉంటే లిక్విడిటీ ఉన్నదాన్ని విత్డ్రా చేసేస్తూ ఉంటాం. అనుకున్న వాడికి అట్లా కాదు, విత్డ్రా చేయకుండా ఒక 15 ఇయర్స్ అన్న హోల్డ్ చేయాలి అనుకున్నాడు పీపీఎఫ్ కరెక్ట్. ఓకే. అట్లా కాదు, ఇవన్నీ కాదు, మనకి పర్లేదు వాలటైలిటీ ఉన్నా మనకి రిటర్న్స్ కావాలి అనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్. ఇదే సందర్భంలో ఇందాక ఇన్సూరెన్స్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే నీకు 13 లక్షల వరకు వస్తాయి అని చెప్పాను. అవును. ఇదే అమౌంట్ కనుక నువ్వు పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసావు అనుకో, నీకు ఒక 18 lakhs వరకు వస్తాయి. 18 lakhs వరకు వస్తాయి. అదే అమౌంట్ కనుక నువ్వు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ప్రతి సంవత్సరం ఒక 60,000 రూపాయల గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్తే యావరేజ్ నా గోల్డ్లో రిటర్న్ 10% వరకు వర్కౌట్ అవుతుంది, హిస్టారికల్ రిటర్న్. ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ 15 ఇయర్స్ తర్వాత నీకు ఒక 20 lakhs వస్తుంది. ఓకే.
ఇంకొక 2 గోల్డ్ 20 lakhs వరకు వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ ఎంత మ్యూచువల్ ఫండ్లో అదే 10 years కనుక అదే అమౌంట్ చేస్తే మినిమం నీకు ఒక 33 lakhs వరకు వస్తుంది. డ్యూరేషన్ సార్ 15 years సేమ్ డ్యూరేషన్ సేమ్ అమౌంట్. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎక్కడైనా సరే 9 లక్షలే. ఇన్సూరెన్స్లో అయితే 12 నుంచి 13 లక్షలు వస్తుంది. పీపీఎఫ్లో అయితే 16 నుంచి 17 లక్షలు వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా కూడా రావచ్చు. అదే ఇన్సూరెన్స్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే నీకు 19 నుంచి 20 lakhs మధ్యలో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లో అయితే నీకు 33 to 35 lakhs మధ్యలో ఉంటుంది. దీంట్లో ఏమన్నా అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సూరెన్స్లో కానీ పీపీఎఫ్లో కానీ నువ్వేమీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్లో ట్యాక్స్ పే చేసుకోవాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ ఏదైతే ఉందో అదే 10% వరకు పే చేయాల్సి ఉంటుంది. 12.5 ఉంది రీసెంట్ చేంజెస్ తర్వాత. 1,25,000 వరకు ఎగ్జామ్షన్ ఉంది. తర్వాత 12.5 ఏదైతే ప్రాఫిట్స్ వస్తుందో దాంట్లోంచి 1,25,000 మేనేజ్ చేసినాక మిగతా అమౌంట్కి మనం 12.5% ట్యాక్స్ పే చేయాలి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత కూడా నీకు 31 నుంచి 32 lakhs వరకు ప్రాఫిట్ ఉంటుంది. రిటర్న్స్ వైజ్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా బెస్ట్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న యూత్కి ఎగ్జైట్మెంట్, ఆర్భాటాలు, కొంచెం ఆత్రుత ఎక్కువ. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా అంటే మీరు అన్నట్టు జరగకూడదని కోరుకుంటాం. కానీ బయట చూసుకుంటే యూత్కి యాక్సిడెంట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. మ్యాక్సిమం ఒక 20 to 30 మధ్య ఉన్న కుర్ర వాళ్ళకి ఎక్కువ యాక్సిడెంట్స్ ఇవి. అట్లా ఏం లేదు. మనము అంత విపరీతంగా భయపడాలన్న సిచ్యువేషన్స్ అయితే బయట కూడా ఏం లేవు. కాకపోతే ఏంటంటే నీ అవసరానికి తగ్గట్టుగా నువ్వు ప్లాన్ చేసుకో. రిటర్న్ వైజ్ చూసుకుంటే సేఫ్టీ వైజ్ చూసుకుంటే ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకో, తప్పేం కాదు. అట్లా కాదు నాకు రిటర్న్సే కావాలి, నాకు పర్లేదు నేను ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటా 1 year తర్వాత లేకపోతే 6 months తర్వాత అనుకున్నాం అనుకో, మ్యూచువల్ ఫండ్కి వెళ్ళిపోయి హ్యాపీగా. అట్లా కాదు ఇంట్లో అమ్మని హ్యాపీగా ఉంచాలి, లేకపోతే చెల్లెల్ని హ్యాపీగా ఉంచాలి, లేకపోతే మనం సొసైటీలో కొంచెం గొప్పగా కనపడాలనుకుంటే ఏదో గోల్డ్ ఆర్నమెంట్ కొనుక్కుని వేసుకుంటాం. అది ప్రతిదీ కూడా నిర్ణయం అనేది నీ అవసరానికి నీ అభిరుచి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవాలి. అంతేగాని అంటే ఏ ప్రోడక్ట్ గురించి ఎవరు వచ్చి నీకు ఎక్స్ప్లెయిన్ చేసినా, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే రియల్ ఎస్టేట్ మాత్రమే జీవితం అనిపించింది. అవును. ఒక మ్యూచువల్ ఫండ్ అతను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే మ్యూచువల్ ఫండ్ మాత్రమే జీవితం అనిపించింది. ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ వచ్చి కనుక నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడితే ఇది లేకపోతే అసలు ఏమి లేదుగా అనిపించదు. కానీ నీకేది కావాలన్నది ఈ మూడిట్లో కూడా నువ్వు కొంచెం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకుని దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే సార్. కానీ మీరు చెప్పింది బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటే మళ్ళీ నన్ను కన్ఫ్యూజన్లోనే పెట్టారు పట్టుకొచ్చి. కానీ రిటర్న్ వైజ్ చూసుకుంటే నాకైతే మ్యూచువల్ ఫండ్స్ అయితే కొంచెం మొగ్గు చూపిస్తుంది. అటు పరంగా చూసుకుంటే సేఫ్టీయే. కానీ నాకు ఒక టాస్క్ ఇచ్చారు, కూర్చొని ఆలోచించుకున్న తర్వాత అంటే తప్పకుండా ఎవరైనా ఒక సేల్స్ పర్సన్ కనుక ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి సేల్స్ పర్సన్ కూడా వెనకాల ఒక సేల్స్ స్టోరీ తీసుకుని వస్తాడు నీ దగ్గరికి. దాన్ని ఆ సేల్స్ స్టోరీ నాకెంత ఉపయోగపడుతుందని మాత్రం ఒకసారి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని డెసిషన్ తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీని గురించి ఒక గంట కూర్చొని ఆలోచించాల్సిందే తప్పకుండా. కానీ ఎందులో పెడితే ఎంత రిటర్న్స్ వస్తుందని ఇంత డీటెయిల్గా మాకు చెప్పారు, అర్థమయ్యేలాగా. దాన్ని బట్టి ఆలోచించి ఖచ్చితంగా బెస్ట్ డెసిషన్ తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.